ఏదైతే మీరు గుమ్మళ్ళ దెబ్బ విషయంలో జరిగిందో, ఏదైతే మేము మిమ్మల్ని హెచ్చరించామో, ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి, గంజాయి మత్తులో జరగరానటువంటి నేరాలు ఘోరాలన్నీ జరుగుతున్నాయి అని పదే పదే చెప్పినప్పటికీ మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఈరోజు శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అన్నట్టుగా మీరు వ్యవహరించాల్సినటువంటి తీరును విస్మరించి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళ సేవలో తరిస్తా ఈరోజు మీరు చూపించినటువంటి నిర్లక్ష్యం వల్ల వరిగొండలో మరో మైనర్ బాలిక పాపం ఈరోజు అఘాయిత్యానికి గురి కావడం జరిగింది. మేము స్పష్టంగా అడుగుతున్నాం, వరుస సంఘటనలు జరుగుతుంటే మీరు వాటి మీద కనీస చర్యలు తీసుకోకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం కాదా, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా, పోలీసులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిని ఎంత దారుణంగా చిత్రీకరించారు. వరిగొండకు సంబంధించినటువంటి మైనర్ బాలిక విషయంలో మీరు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్తు అక్కడ ఇన్ఛార్జి సిఈగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఎక్కడ ఏం అఘాయిత్యం జరగలేదు, దొంగతనాని కోసం వచ్చాడని చెప్పి మీడియాలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దర్యాప్తు జరగకముందే, దర్యాప్తు కొలిక్కి రాకముందే, ఏం జరిగిందని తెలుసుకోకముందే హడావిడిగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఏమీ జరగలేదు, అంతా సక్రమంగా ఉంది అని చెప్పాను. సరే, మేము పిల్లలు వెళ్ళారు, మహిళలందరూ వెళ్ళి అసలు ఏంటి కనుక్కున్నామంటే ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి. మీరు గతంలో గుమ్మళ్ళ దెబ్బ విషయంలో ఇదే విషయం బయటపడుతుందని ఆ బాలికకి సరైనటువంటి వైద్యం అందించకపోవడం వల్ల ఆ బాలిక మృతి చెందింది. ఈరోజు మరలా జీజీహెచ్లో ఉన్నటువంటి ఆ బాలికని హఠాత్తుగా తరలించేసేసి అక్కడ ఉన్నటువంటి గైనికేటర్స్ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎంత నిర్లక్ష్యంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అంటే ఒక బిడ్డ అఘాయిత్యానికి గురైతే అంత సెన్సేషనల్ అడ్మిషన్ అక్కడ ఉంటే అసలు నాకు తెలియదే, ఆమె ఎవరు, ఆమె పేరు ఎవరు అన్నట్టుగా మాట్లాడారు అని అంటే ఒకటి చెప్పదు, అనుమతి లేదు, మిమ్మల్ని అనుమతించమని చెప్పదు. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నారంటే ఆమె పేరు డాక్టర్ గీతాకృష్ణ అనుకుంటా. అంటే అసలు పేదల మీద, బాధితుల మీద ఈ ప్రభుత్వానికి అసలు కనీసం ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు కానీ, ఆసుపత్రి కానీ ఎక్కడన్నా కనీస బాధ్యత ఉందా లేదని అర్థమైపోతుంది. ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి, ప్రమాణాలు పడిపోతున్నాయి, శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి, నేరాలు మాత్రం ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు పెచ్చిమీరుతున్నాయి. సంఘ విద్రోహ శక్తులు విజృంభిస్తున్నారు, అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దాని మీద వీళ్ళు అడిగిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత మరలా మా మీద ఇంకో కేసు కూడా పెట్టవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగిందని చెప్పి మీరు పేర్కొనడం జరిగింది. అవునా కాదా చెప్పండి. పోలీసు ఏ వ్యక్తి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి తనకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ నేర ఒప్పుదల పత్రంలో సంతకం పెట్టినటువంటి దాంట్లో నా మీద ఇందుకూరుపేటలో పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నెల్లూరులో నేను గంజాయి కేసులో ముద్దాయిని అని చెప్పాడు. అంటే గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గంజాయి ప్రభావంతో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే దానికి సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారో అని చెప్పి ప్రశ్నిస్తే దాన్ని ఇది తీసుకున్నా మీ చర్యలను చెప్పాల్సినటువంటి మీరు వాటిని పక్కన పెట్టి ఏదో ఒక విధంగా ఆ బిడ్డని పక్కకు తరలించేస్తాం కాబట్టి డ్రామాకి తెరవేసేస్తాం, మన లోటుపాట్లు మన వైఫల్యాలు కప్పిపుచ్చుకుందాం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన చేసి వాస్తవాలు మరుగున పెడితే మీ వల్ల బాధితుల సంఖ్య పెరిగి ఆ బాధితులు దిక్కుముక్క లేకుండా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడి ఈ రోజుకి ఆ బిడ్డ ఎక్కడుందో తెలియలేదు. ఏమంత రహస్యం, తప్పు జరగలేదు, తప్పు చేయలేదు, పోలీసుల పాత్ర లేదు, మీరు ఎందుకు ఆ బిడ్డను తీసుకెళ్ళి దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈరోజు ఆ బిడ్డ కోసం తిరిగితే ఆ బిడ్డను కనీసం నెల్లూరు జిల్లాలో లేకుండా తరలించేశారనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ బిడ్డ కోసం ఎదుగుతున్నాం, కనీసం ఆ బిడ్డకు అండగా ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్దాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పాపం ఆ భీతి లేనటువంటి ఆ కుటుంబానికి ధైర్యం కల్పిద్దామనంటే మీరు చేసేటువంటి చేష్టల వాళ్ళు ఇంకా కూడా పాపం నిశ్చేష్లైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు లేని భయాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఈరోజు ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరదీసింది. ఈ విధంతం జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఈ కేసులో నిందితుడో, వరిగొండ మైనర్ బాలిక కేసులో నిందితుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి గతంలో సస్పెక్టెడ్ షీట్ ఉంది ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో, దానిని ఎక్కడా కూడా చూపించలేదు,
కాబట్టి ఆ సస్పెక్టెడ్ షీట్ మీద మీరు ప్రతి ఆదివారం పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వలేదు కాబట్టి లెక్కలేనితనంతో అతను వ్యవహరించాడు అని చెప్పని బహుశా ఎస్పీ గారు రిపోర్ట్ రాశారేమో తెలియదు. కానీ దాని మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోర్టు సిఐ రవినాయక్ని, ముత్తుకూరు ఎస్ఐగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవడం ఆ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఈ మధ్య వచ్చాడు అనుకుంటాను. నాయక్ మొదటి నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఉన్నటువంటి వాడు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.